హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫ్లేవర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో సూపర్ టేస్టీ సాఫ్ట్ అండ్ ఫ్లఫీ బనానా ప్యాన్ కేక్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. కిడ్స్కి హెల్దీ అండ్ క్విక్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా ఈవినింగ్ స్నాక్గా కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. బనానా ఫ్లేవర్తో ఈ ప్యాన్ కేక్స్ టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి పండినటువంటి 2 అరటిపండ్లు తీసుకొని వాటిని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లా చేసి వేసుకోవాలి. ఇందులోనే 3 టేబుల్ స్పూన్స్ షుగర్ కూడా వేసుకోవాలి అండ్ 1 ఎగ్ కూడా వేసుకొని వీటిని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. డ్రై ఇంగ్రీడియంట్స్ ని వేసుకోవడం కోసం ఈ విధంగా ఒక స్ట్రైనర్ ని పెట్టుకొని దానిలోకి 1 కప్ గోధుమ పిండి వేసుకోవాలి. దీనిలోనే బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్ అండ్ బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్ వేసి మంచిగా జల్లించుకోవాలి. పిండి మొత్తాన్ని మంచిగా జల్లించుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/4 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇందులోనే 1 కప్ మిల్క్ కూడా వేసుకోవాలి. మిల్క్ మొత్తం ఒకటేసారి యాడ్ చేయకుండా 2-3 బ్యాచెస్ లాగా వేసుకొని కలుపుకుంటే మనకు ప్యాన్ కేక్స్ స్పాంజీగా వస్తాయి. ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. గ్యాస్ ఆన్ చేసి ఈ విధంగా ఏదైనా ఒక ప్యాన్ ని పెట్టుకొని దానిలోకి నెయ్యిని కానీ లేదా ఆయిల్ ని కానీ వేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం అప్లై చేసిన తర్వాత బ్యాటర్ ని ఏదైనా ఒక గరిటెతో వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకోవాలి అంతే, దాన్ని స్ప్రెడ్ చేయకూడదు. వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. 1 సైడ్ కుక్ అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని కుక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అండ్ స్పాంజీ ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయినట్లే అండి. ఈ ప్యాన్ కేక్స్ పైన ఏదైనా చాక్లెట్ సిరప్ ని కానీ లేదా హనీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన తెలుగు ఫ్లేవర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.